హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెంట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మన 90s కిడ్స్ ఎంతో ఇష్టంగా తిన్న పప్పుండల్ని పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పప్పుండలు చూసారా, చాలా పర్ఫెక్ట్గా క్రంచీగా చాలా రుచిగా ఉంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మీకు పప్పుండలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంతకుముందు మన వీడియోస్లో 90s కిడ్స్ ఇష్టంగా తిన్న తీపి బోండాల్ని అలాగే చందమామ బిస్కెట్లను కూడా షేర్ చేశాను. చాలా మంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్లు ఇచ్చారు. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే వెంటనే ఆ వీడియోలు చూసి ట్రై చేసేయండి. ఆ వీడియో లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పప్పుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ పప్పుండలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక స్టీల్ ప్లేట్ని తీసేసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసి ప్లేట్ అంతా కూడా నెయ్యిని గ్రీస్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. ఈ పుట్నాలు మీరు ఇంట్లో ఉండే ఏదో ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ కొలుచుకొని 2 కప్పులు తీసుకోండి. వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లైట్గా రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకున్నారంటే పుట్నాల పప్పు అనేది తొందరగా వేగిపోయి మాడు వాసన వచ్చేస్తాయి అనమాట. అందుకని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. జస్ట్ మనకి చేత్తో తాగితే వేడిగా అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి మీరు ఏ కప్పుతో అయితే పుట్నాలు కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోండి. మీరు 2 కప్పుల పుట్నాలు తీసుకుంటే 1.5 కప్పుల తురిమిన బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1/2 కప్పు వరకు నీళ్ళని వేసేసుకొని బెల్లాన్ని మీడియం టు హై ఫ్లేమ్ లో కరిగించుకోండి. వీటిని మీకు కప్పు కొలతలతో కాకుండా వెయిట్ మెజర్మెంట్ లో కావాలి అంటే 1/2 కిలో పుట్నాల పప్పుకి 1/2 కిలో తురిమిన బెల్లాన్ని వేసుకోండి. కరెక్ట్ గా సరిపోతుంది తీపి అనేది. సో బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉన్నాయి అనిపిస్తే ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ గట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో కానీ లేదంటే గిన్నెలో కానీ నీళ్లు తీసేసుకొని పాకం కొంచెం వేసుకొని చూడండి. ఇదైతే ఇంకా పాకం రాలేదు, చూడండి సాగుతున్నట్లుగా ఉంది కదా. ఇలా సాగుతున్నట్లుగా ఉన్నప్పుడే మీరు కనుక పుట్నాలు వేసుకున్నారనుకోండి లడ్డు కూడా సాగుతూ వచ్చేస్తుంది అనమాట. అందుకని పాకం అయితే ఇంకా రాలేదు. దీన్ని ఇంకొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకున్నారంటే పాకం అనేది మాడిపోకుండా ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాము. పాకాన్ని ఇలా చెక్ చేసేటప్పుడు ఫ్లేమ్ని అయితే ఖచ్చితంగా లోలో పెట్టేసుకోండి, లేదంటే పాకం తొందరగా మాడిపోతుంది. ఆల్రెడీ చెప్పాను కదా. అలాగే పాకం నీళ్ళలో వేసిన వెంటనే చేత్తో తీయకుండా కొంచెం ఆగండి. కొంచెం గ్యాప్ ఇచ్చి తీసామనుకోండి మీకు పాకం వచ్చిందో లేదో కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. ఇదైతే చూడండి సౌండ్ వస్తుంది కదా, గట్టి పాకం వచ్చేసింది. అయితే ఈ విధంగా చేత్తో నొక్కామనుకోండి అప్పడంలాగా మనకి టక్కన విరగాలన్నమాట. ఇదైతే విరగట్లేదు, ఇంకా సాఫ్ట్గా ఉంది కదా. సో ఇంకొంచెం సేపు ఈ పాకాన్ని ఉడికించుకోవాలి. ఖచ్చితంగా మనకి పాకం అనేది అప్పడంలా ఇరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే మనకు లడ్డు అనేది సాగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ టైంలో మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి. మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాము. పాకాన్ని చెక్ చేసేటప్పుడు ఒకే దగ్గర ముద్దలాగా కాకుండా కొంచెం ఇలా పొడవుగా వేసుకుంటే మనకి చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే నీళ్ళలో వేసిన వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చూడండి ఈ విధంగా ఫ్లాట్గా ప్రెస్ చేయండి. ఇలా ఫ్లాట్గా చేస్తే మనం ఈ పాకాన్ని విరచడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి టంగ్ మన సౌండ్ వస్తుంది కదా. అలాగే మనం చేత్తో ఇలా విరిచి చూసామంటే అప్పడంలాగా విరిగిపోతుంది కదా. ఇది పర్ఫెక్ట్ పాకం అనమాట. ఇంత క్రిస్పీగా వచ్చేంత వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. దీనికే కాకుండా మీరు ఎలాంటి చిక్కీ ప్రిపేర్ చేసుకున్నా కానీ పాకం అయితే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మీకు సాగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఈ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యిని అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే మనం ముందుగా వేయించుకున్న ఈ పుట్నాల పప్పును వేసేసుకొని వెంటనే ఫాస్ట్గా కలిపేసుకోవాలి. కలుపుకోవడం లేట్ చేశారంటే ఇవి సరిగా కోట్ అవ్వవు అనమాట. అందుకని ఫాస్ట్గా కలిపేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఈ కొలతలతో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే పాకం ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. పుట్నాల పప్పు అంతా కూడా ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత వెంటనే మనం గ్రీస్ చేసుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకొని మీ చేతిని ఒకసారి తడి చేసుకోండి. తడి చేసేసుకొని ఒక గరిటతో ఇలా కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ ఫాస్ట్గా లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోండి. ఇదైతే బాగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చేయి కాలుతుంది
ఉంది, మేము ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోలేము అనుకుంటే పల్చగా అంటే ఫ్లాట్గా స్ప్రెడ్ చేసేసి చిక్కీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ లడ్డూ చేయడం కష్టంగా అనిపిస్తే చిక్కీలాగా ప్రిపేర్ చేసుకోండి. అయితే చేతిని కొంచెం నీళ్ళతో తడి చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఈజీగానే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఆ లడ్డూ ప్రిపేర్ చేసేటప్పుడు పాకం బాగా గట్టిగా అయిపోయింది అనుకోండి, మనం ఆల్రెడీ దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకున్నాం కాబట్టి ప్లేట్ని లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 30 సెకండ్లు ఉంచారంటే పాకం మళ్ళీ కొంచెం మనకి లడ్డూ చేసుకోవడానికి వీలుగా వస్తుంది అనమాట. అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఏదైనా ఎయిర్టైట్ గ్లాస్ జార్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూడండి లడ్డూలన్నీ కూడా ఎంత చక్కగా వచ్చాయో కదా. మీరు కూడా తప్పకుండా ఈ 90s కిడ్స్ పుట్నాల పప్పు లడ్డూని ట్రై చేసి మీ పిల్లలకు కూడా రుచి చూపించండి. పాతకాలంలో ప్రిపేర్ చేసే ఫుడ్ అంతా కూడా అంతరించిపోతుంది. మీరు తప్పకుండా మీ పిల్లలకు రుచి చూపించండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.